మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మనం మాట్లాడుకుంటున్నాం గోల్డ్ ధర తగ్గుతుంది అని చెప్తూ వస్తూ ఉన్నాం. అండ్ 3-4 డేస్ నుంచి మనం చూస్తే గోల్డ్లో ఫాల్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అండ్ ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది అండ్ తగ్గింది అన్న వార్తని వింటూ ఉన్నాం. కాబట్టి ఎంతవరకు తగ్గింది, ఎక్కడ దాకా వచ్చింది అండ్ ఎక్కడ దాకా వస్తుంది ఫైనల్గా? నిన్న మనం చెప్పుకోవడం జరిగింది సబ్ 7,000 లెవెల్స్లో మనం చూస్తాము గోల్డ్ అని చెప్పేసి. దానికి ఎంత ఆతృత ఉందంటే అది ఇవాళ పడిపోయింది. సో లిటరల్గా నేనేమనుకున్నానంటే కాస్త సైడ్ వేస్ బోర్డ్లోకి వెళ్తుంది, ఓవర్ బాడ్ జోన్లోకి వెళ్ళాక ఫాల్ అయితే జరిగింది. సో దాదాపు 7,000 కంటే ఎక్కువగా పడింది. ఇప్పుడు ఇవాళతో పోల్చుకుంటే 8,000 రూపాయలు పడిపోయింది. సో కాస్తంత సైడ్ వేస్ మోడ్కి ఉండాలన్నమాట. బేసికల్లీ ఏంటంటే నేచర్లో ఎలాగైతే వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం ఉంటుంది కదా, అలాగే టెక్నికల్స్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. సో ఆ రూల్ని పాటిస్తూ పడాలా, పడిపోతూ ఉండాలి, మళ్ళీ రూల్ని ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ రూల్ని ఫాలో అవ్వట్లా గోల్డ్ అసలు. ఓకే, రాజ్యం అలాంటి వచ్చినప్పుడు ఏంటి సార్ అంటే ఇలా పడడం అందరికీ చూస్తే బాగుంది అనిపిస్తుంది. టెక్నికల్ పరంగా మీరు అది కరెక్ట్ కాదు అంటున్నారు. రీజన్ ఏంటి? సో ఆ రీజన్ చెప్తా. బేసిక్ గా ఏమవుతుందంటే ఓవర్ బాడ్ జోన్ ఎంత ఫాస్ట్ గా అయితే అయ్యిందో ఇప్పుడు ఓవర్ సోల్ జోన్ అంతే ఫాస్ట్ గా జరుగుతుంది. అంటే పెరిగే ఛాన్సెస్ కూడా ఎగ్జాక్ట్లీ మీకు అర్థమైంది. సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ గోల్డ్ పెరిగిపోతుంది కొనండి అని నేను చెప్పట్లా. ఫాల్ కంటిన్యూ అవుతుంది, కానీ ఒక 2 రోజుల వరకు మళ్ళీ కొంచెం గోల్డ్ పెరిగిపోతుంది. ఎందుకంటే మరీ ఎక్కువగా పడిపోతుంది. అంత ఫాస్ట్గా కూడా పడకూడదు అని నేను చెప్పను, అందరు తిట్టుకుంటారు అక్కడ. ప్రాబ్లం ఏంటంటే టెక్నికల్ పరంగా చెప్తున్నాను. పడుతూ కాస్త లేస్తూ మళ్ళీ పడుతూ లేస్తూ పడాలి అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ జిగ్జాగ్ ప్యాటర్న్ అనమాట. కానీ ఇక్కడ అలా జరగట్లా. అసలు 9 పిన్స్ అంటే ఒకసారి గాల్లో వదిలేస్తే ఎలాగైతే గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల ఫాస్ట్ గా కిందికి పడిపోతుంది చూడండి, అంత ఫాస్ట్ గా పడుతుంది గోల్డ్. దీనికి కారణాలు ఏంటి అని చెప్పేసి ప్రపంచం అందులో పెద్ద పెద్ద అనలిస్టులు, ఇన్వెస్టర్లు అందరూ తల బాదుకుంటున్నారు. ఎందుకంత ఫాస్ట్గా అసలు గోల్డ్ పడిపోవడం ఏంటబ్బా? సరే వార్ జరగట్లా, కానీ స్టేబుల్ ఉండొచ్చు కదా, మరి రేటు ఎందుకు పడిపోతుంది అని చెప్పేసి తల బాదుకుంటున్నారు నిజంగా. అయితే మన భారతీయులకు మాత్రం గుడ్ న్యూస్. సో ఇవాళ నేను మీకు చెప్తాను. ఫస్ట్ స్పాట్ మనం ప్రైస్ చూసుకుందాము. ఇన్ఫాక్ట్ రియల్లీ అసలు నమ్మలేకపోతున్నాను. 24 క్యారెట్ గోల్డ్ మీకు 7,685 నిన్న ఉండింది. ఈరోజు 120 రూపాయలు పడిపోయింది, 7565. అసలు నిజంగా 7,500లో మీకు యూర్ గెటింగ్ 24 క్యారెట్ గోల్డ్, ప్యూర్ 999 బంగారం. అసలు 22 క్యారెట్ గోల్డ్ అయితే నేను అసలు నిజంగా అది ఒక కళ. 69,000 కరెక్ట్. సో 7,045 ఉన్న బంగారం నిన్న కాస్త 6,900 రూపాయలకు వచ్చేసిందండి. నిజంగా సార్, ఆ బంగారం మనం కొంటామో కొనమో పక్కన పెడితే బంగారం రేట్ తగ్గింది అంటే అందులో వచ్చే సంతోషం మామూలు కాదు అస్సలు. నిజంగా ఎంతో మంది ఉన్న కష్టాలు కూడా కనీసం ఆ రేట్ చూసి మురిసిపోతున్నారు. కొనుక్కున్నా కూడా ఆ రేట్ ఉంది అంటే ఒక హ్యాపీ నిజంగా చాలా. సో కొంతమంది అయితే అడిగారు, సార్ 50,000కు ఏదైనా వస్తే ఛాన్స్ ఉంటే చెప్పండి సార్. నిజంగా అంత ఛాన్స్ అయితే లేదు. అంటే అందరూ మనం బ్రదర్స్ రా అని చెప్పేసి ప్రతి దేశాలు చేతులు కలుపుకున్నాయి అనుకోండి, అప్పుడు 30,000కు కూడా రావచ్చు. సూపర్. సో కానీ నిజంగా అలాంటి ఛాన్సెస్ కోసం అందరూ వెయిట్ చేద్దాము. బట్ లెట్ మీ షో యూ హౌ ఇట్ హ్యాపెండ్, అసలు ఏం జరిగింది ఫ్యూచర్ మార్కెట్. కరెక్ట్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది 8th నవంబర్, దాని తర్వాత ఈ ఫాల్ వచ్చేసేసి 11th నవంబర్, అండ్ ఇది వచ్చేసేసి 12th నవంబర్, 14th ఇవాళ ఇన్ఫాక్ట్ 14th నవంబర్. 13th రోజున చూసుకుంటే ఒక చిన్న రైజ్ అంటూ చూపించిన తర్వాత మళ్ళీ గోల్డ్ మీకు ఒక లో క్రియేట్ చేసింది మొన్న 12th. ఇట్ వాజ్ అరౌండ్ 74,000 చేంజ్. ఈ రోజు 73,000కి వచ్చేసింది. లిటరలీ 82,000 రూపీస్ నుంచి 9,000 రూపీస్ పడిపోయింది గోల్డ్. అన్ఇమాజినబుల్. ఇంత ఫాస్టా? అసలు తొందర ఏంటి? పెరిగిపోయేటప్పుడు కూడా అలాగే పెరిగిందా? ఇలాంటి కైండ్ ఆఫ్ మూమెంట్ మీరు నమ్మరు, గత 70 ఏళ్లలో ఎప్పుడు జరగల. 70 years రికార్డ్ అది. పెరిగిపోవడం అలాగే పెరిగింది, పడిపోవడం కూడా అలాగే పడిపోతుంది. అంటే మరి ఈ ఫాల్ అనేది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అన్నదే ప్రశ్న. అవును. సో ఇక్కడ ఏంటంటే 62,000, 60,000 టార్గెట్స్ ఆర్ ఇంటాక్ట్, ఎందుకంటే ఫాల్ కంటిన్యూ కూడా అవుతుంది కాబట్టి. కానీ ఇంత తొందరగా కూడా పడకూడదు. ఒక మాట చెప్తా,
పడితే 1000 రూపాయలు కాదు, ఒకటే రోజు 10,000 రూపాయలు పడింది అనుకోండి, చలో మన టార్గెట్ కూడా వచ్చింది, ఇప్పుడు ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చింది, ఇక్కడ కాస్త బంగారం కొనుక్కోవచ్చు లే అని చెప్పుకోవచ్చు. అవును. కానీ అలా కాదే, రోజు ఇన్స్టాల్మెంట్లో ఒక కొంచెం 1000 రూపాయలు ఈఎంఐ స్టైల్లో పడుతుంది అనమాట. సో ఆ పద్ధతి కూడా యాక్చువల్గా చెప్పాలి అంటే అది ఒక డేంజరస్ స్టైల్ ఆఫ్ ఫాల్. సో అదే జరిగింది. మీ అందరికి కూడా ఇది 30 మినిట్స్ చార్ట్ చూపించా. ఇప్పుడు మీరు చూస్తే లుక్ అట్ ది ట్రెండ్ లైన్, మనం ఏదైతే ఇక్కడ డ్రా చేసి చూపించాం కదా కొన్ని రోజుల ముందు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఆన్ ద 1st of November, దట్ వాజ్ అరౌండ్ 79,000 అండి. అక్కడి నుంచి మీరు చూసుకుంటే 73,000 అంటే ఇక్కడే మీకు దాదాపు ఒక 5-6 వేల రూపాయలు వచ్చేసాయి. సో దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫాల్. ట్రేడర్స్ అందరూ ఒక కాషన్ చెప్తాను, అందరూ కూడా జాగ్రత్తగా వినండి, రికమెండేషన్ కాదు. ఇక్కడ నుంచి గోల్డ్కి ఆల్ టైమ్ హై 75,000 ఉండింది కదా, అది కూడా బ్రేక్ అయిపోయింది ఈసారి. మళ్ళీ 67,000 దగ్గర ఆగకపోతే మీరు ఒకటే రోజులో 60,000 రూపాయలు చూస్తారు. అండ్ సబ్ 60,000 అంటే 59,000 కూడా త్వరలో చూస్తున్నారు. ఇలాంటి ఫాల్ మాత్రం మోస్ట్ డేంజరస్. ఎవరైనా కొనాలి అనుకుంటే మాత్రం కాస్తంత ఆగండి, మీకు తప్పకుండా బాటమ్ సైడ్లో మంచి రేట్స్ దొరుకుతాయి. ఎనీ డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. గ్రేట్ సార్. అండ్ అందరూ కూడా చూస్తుంది అదే ఆ మూమెంట్ గురించి, ఎప్పుడెప్పుడు తగ్గుతుందా అని. అండ్ చాలా హ్యాపీగా ఉంది, 3-4 డేస్ నుంచి అదే ఫాల్ కంటిన్యూ అవుతూ ఉంది. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.